అదిరెన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. సార్ ప్రతిసారి కూడా నాకు సార్ అందరికీ సజెషన్స్ బాగా ఇస్తారు యాక్చువల్లీ. సో ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీతో రెపో చాలా బాగుంది యాక్చువల్లీ. సో నాకు సార్ గురించి ఏం చెప్తారు? ఒక పెద్దన్న అన్నా లేకపోతే ఒక ఫాదర్ ఫిగర్ అన్నా ఏదైనా సరే ఆయన డ్యూటీ ఆయన హోస్ట్గా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఓకే, ఒక ఫస్ట్ వీక్ నాకు ఎగనెస్ట్గా వెళ్ళిందని చెప్పి నాకు కంప్లైంట్ బాధ అనిపించింది. అది నాగార్జున సార్ మీద కాదు అది. ఎందుకంటే టీమ్ నాగార్జున సార్ పాపం అన్ని గంటల నుంచి చేస్తారు. టీమ్ నుంచి వచ్చి ఇన్పుట్స్ అయితే ఆయన చూసిందో ఆయనకి ఎలా అర్థమైందో ఏంటో కొన్ని పాయింట్స్ పుట్ అక్రాస్ చేశారు. అరే నా బాధ అదే కదా, నేను అది కాదు కదా, నందిని పందేని ఎందుకు అయిపోతున్నాను, అది కాదు కదా అని సైకలాజికల్ చాలా నేను డిప్రెషన్లో అంటే హౌస్లో ఉండలేక కాదు, ఫుడ్ మీద అలిక్ కాదు, హౌస్ కన్నా మించి నాకు బయట హౌస్ ఏదైతే ఉందో నన్ను హరితాన్ని కాపాడుకోవాలి, మా ఫాదర్ని చూసుకోవాలి. మన ఒక సొసైటీలో ఉంటున్నాం కదా, ఒక రాంగ్ నెరేషన్ సెట్ అవుతుంది కదా అని చెప్పి ఆ ఉద్దేశంతో నేను అది బాధపడటం. అది తర్వాత అందుకే నా మనసు లేదు కదా, మనసు చనిపోయింది కాబట్టి అందుకే మింగుడు పడడం ముద్ద, అంతే తప్ప అదేం లేదు. బట్ అదే సార్ తర్వాత వీక్స్ వచ్చి నాకు బూస్టప్ ఇవ్వడానికి కోసం మాట్లాడారు. నేను చూసాక ఐ ఫెల్ట్ సో హ్యాపీ. నాకు నిజంగా హరిత గారికి కూడా ధైర్యం చెప్పారు అండ్ ఆమె మాటలకి మంచిగా మాట్లాడారు. సచ్ ఎ స్వీట్ పర్సన్. అదే చెప్తున్నా కదా, మనిషి కన్వీనియంట్గా ఉంటారు. ఏంటంటే మనకి అనుకూలంగా లేకపోతేనేమో ఎదుటి మనిషి నచ్చలేదు అంటాం, మనకు అనుకూలంగా నచ్చామని అంటాం. కాబట్టి రెండు విషయాలు నేను బ్యాలెన్స్గా ఉన్నాను. కొంచెం ఫెయిర్గా ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకా సార్ హౌస్లో చాలా లవ్ స్టోరీలు జరుగుతున్నాయి, ఏంటి అసలు అవి రియల్ అయినా ఓన్లీ షో కోసం ఉన్నటువంటి స్టోరీస్ ఏమైనా రివీల్ చేయగలరా? బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో కలకాలం ఉంటే రియల్ అనుకుంటా, కాదనుకుంటే రీలే అనుకుంటా నేను. అది రీల్ వేస్తున్నారు రా బాబు, ఇంత ముందు సీజన్స్ చూసినట్టే ఇదేనా ఫండా అనుకుంటా నేను. ఓకే, అండ్ ఇంకొకటి మరి మన భరణి గారు అండ్ తనుజ ఫాదర్ డాటర్ చాలా క్యూట్ గా ఉంది, దట్టు ఇమ్ము కామెడీ కూడా. అక్కడ లైవ్ లో ఉన్నారుగా మాట్లాడుకున్నప్పుడు అట్లా ఏమనిపించేది మీకు యాక్చువల్లీ? నిజంగా ఆర్గానిక్ గా ఫాదర్ డాటర్. నా పర్సనాలిటీ ఏంటంటే నేను మా ఫాదర్తో సరిగ్గా ఉంటే చాలా అనుకుంటా. ఎవరైనా బయట రియల్ లైఫ్లో కొన్ని సంవత్సరాల పాటు రక్త సంబంధం ఉంటుంది కాబట్టి వాళ్ళతో రియల్గా ఉంటే బాగుంటుంది అనుకున్నా. సడన్గా నాకు ఏంటంటే ఈ రిలేషన్స్ తక్కువ టైంలో ఫామ్ అయ్యే రిలేషన్స్ మీద నాకు అయినా ఆర్గానిక్గా అంత స్ట్రాంగ్గా కనెక్ట్ అవ్వలేదు. నాకు ఎమోషన్ రాదు ఆ రిలేషన్స్ మీద, ఫీల్ అవ్వలేను. బట్ వాళ్ళు అలా ఉంటారేమో, బట్ నేను ఆ పర్సనాలిటీ కాదు కాబట్టి దాన్ని కామెంట్ చేయలేను. అది నిజంగా ఆర్గానిక్ అయితే రియల్లీ అప్రిషియేట్ దట్. బట్ నాకు ఒక ఫాదర్ ఒక మదర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో నేను అది మెయింటైన్ చేస్తే చాలా. ఒక టాప్ 5 సెలెక్ట్ చేయమంటే మీకు ఇష్టమైన వ్యక్తులు ఒక టాప్ 5 ప్లేస్లో ఉండంటే ఎవరో చెప్పండి. ఇది నిజంగా ఫ్రాంక్గా చెప్తున్నా, నాకు ఇంకా వాళ్ళ మీద ఒక స్ట్రాంగ్ ఒపీనియన్, పాజిటివ్ ఒపీనియన్ ఫామ్ అవ్వాల. ఇట్ వాస్ టూ ఎర్లీ. నాకు ఎందుకు చెప్పా కదా, నాకు ఫేవరెట్ పీపుల్ ఒక 5 పేర్లు చెప్పండి చాలు సార్. మీకు నచ్చిన హరీష్ గారికి హౌస్ లోనా మనసుకి దగ్గరగా ఉన్న ఒక్కొక్కరు ఒక ఎలిమెంట్ నచ్చిందంటే ఒక ఎలిమెంట్ నచ్చల. సుమన్ గారితో నేను క్లోజ్గా ఉన్నా, కానీ ఆయన సేఫ్ గేమ్ ఆడుతున్నారు, ఒపీనియన్ స్ట్రాంగ్గా ప్రెజెంట్ చేయలేరు. నాకు నేను ఒక పర్ఫెక్ట్ పర్సన్ అంటే అన్ని క్వాలిటీస్ ఉండాలనుకుంటున్నా. ఆ పారామీటర్స్ మిస్ అయినప్పుడు ఈయన అదని చెప్పలేను. ఇప్పుడు హౌస్ మొత్తంలో ఒక్కళ్ళు కూడా నచ్చలేదు, పోనీ ఒక్కళ్ళ పేరు చెప్పా కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్యాక్టర్ లో నచ్చారు. తనుజ ఫ్యాక్టర్ లో ఎక్కువ మార్కులు ఎవరికి వచ్చినాయి చెప్పండి, ఒక్క పేరు చెప్పండి, ఒకటి 2 పేర్లు చెప్పండి. అలా చెప్పలేనండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ ఉన్నారు, కళ్యాణ్ నాన్న అని పిలిచాను నేను. ఈజ్ ఎ సోల్జర్, సో పేట్రియట్ భావంలో ఉన్న మనిషి కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో ఆయన ఇష్టపడతాను. కళ్యాణ్ గురించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తా, ఒక సోల్జర్కి ఉన్న లక్షణం ఏంటి, స్టాండ్ తీసుకోవాలి, అవునా కదా, ఏ పొజిషన్ వచ్చినా సరే ఇర్రెస్పెక్టివ్, అవునా కదా, అలా ఉండాలనుకుంటా. కానీ కళ్యాణ్ ఎక్కడో ఫ్రెండ్షిప్ ఆటలో దాంట్లో డైల్యూట్ అయిపోయారని నాకు అనిపిస్తుంది. స్టాండ్స్ తీసుకోకుండా మన వరకు వస్తేనే మాట్లాడతాను, ఊరిని అన్నింటిలో కెలుక్కోననే ఒక దాని మీద ఫ్రీజ్ అయిపోయారని అనుకుంటున్నాను. నేను నా పర్సనల్ అలా కాదు, ఎక్కడ అవసరమైతే అక్కడ స్టాండ్ తీసుకునేవాడు. నా విషయంలో కాదు, ఎవరి విషయంలో సరే రైట్ రాంగ్ అన్నప్పుడు స్టాండ్ తీసుకోవాలి. ఎస్ సార్, మొత్తానికి ఒక మంచి బ్యూటిఫుల్ జర్నీ వచ్చింది. అండ్ ఏంటి వాట్ నెక్స్ట్ అంటే ఏం చెప్తారు? మన లైఫ్ ఎటు తీసుకెళ్తుంది అటు, అంతేనా? సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లాగా కెరీర్ స్టార్ట్ చేశాను. హోప్ఫుల్లీ కొంతమంది అన్నారు ఆపర్చునిటీస్ వస్తాయి ఫిల్మ్ దాను. నేను ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఎనీథింగ్. వచ్చి అంటే చూద్దాం, నేను ఫిట్ అవుతాను అనుకున్నప్పుడు, డిమాండ్ చేసినప్పుడు టైము ఆ పాత్ర కూడా పోషిద్దాం. ఓకే, రెమ్యునరేషన్స్ తో హ్యాపీగా ఉన్నారా ఇప్పటి వరకు వచ్చిన బిగ్ బాస్ రెమ్యునరేషన్స్ తో? రెమ్యునరేషన్ కన్నా కూడా ఎక్స్పీరియన్స్ తో హ్యాపీనెస్ అనేది చూసుకోవాలనుకుంటాను. ఓకే, అంతే, సూపర్. సో ఫైనల్లీ ఇంత అన్కండిషనల్ లవ్ ఇచ్చారు ఆడియన్స్. సో మన ఈ హరిత హరీష్ నుంచి మాస్క్ మెన్ వరకు ఎంతో ట్రావెలింగ్ ఉండింది, అంతవరకు కూడా వాళ్ళు లవ్ అనేది మీకు చూపించి ఉన్నారు. వాళ్ళందరికీ ఫైనల్గా మన హరిత హరీష్ గారు ఏం చెప్తారు? ఏం చెప్పగలను, మాటలు సరిపోవు. దీన్ని మీరు చూపించిన అభిమానం అన్కండిషనల్ లవ్ అది. సో దీని మాటలు సరిపోవు కాబట్టి థ్యాంక్స్ అనేది చాలా చిన్న పదం. డెఫినెట్గా ఒక ఫ్యామిలీలో ఫీల్ అవుతాను, మనందరూ కనెక్ట్ అయి ఉంటాము. ముందు అసలు నా ట్రూ సైడ్ ఇంకా క్లియర్గా మీకు అర్థమైపోతుంది నేను ఏంటనేది. సో అది చెప్పట్లా, నేను ఒక పనసకాయ లాంటి జాక్ ఫ్రూట్ లాంటి లోపలికి వెళ్తే కదా ఆ స్వీట్నెస్ ఆ బ్యూటీ అని తెలుస్తుంది. బయట కొంచెం రగ్గడ్గా ఉంటాను, అనోయింగ్గా ఉంటా, గమ్మీగా ఉంటా. సో చూస్తూ ఉంటారు కదా హరిత హరీష్ ఏంటో, చూసినప్పుడు మీరే అంటారు వావ్ ఈ నిజంగా ఎంతగా అభిమానించాము. మీరు ప్రౌడ్గా కాలర్ లేపి తలెత్తుకొని చెప్పుకోగలుగుతారు అందరికీ.
అపార్థం చేసిన వాళ్ళు కూడా నిజంగా అర్థం చేసుకోరు. జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం అంతే. దట్స్ ఇట్. థ్యాంక్స్. బట్ స్టిల్ చెప్పాలి కదా, ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లు మీ హరిత హరీష్, హృదయ మాధవ్, మాస్క్ మ్యాన్, ఎనీథింగ్ ప్లీజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఏ లవ్లీ ఇంటరాక్షన్ విత్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. నెక్స్ట్ కూడా చాలా మంచిగా సో మీరు ఏదైతే అనుకుంటున్నారో ఫ్యూచర్లో అవన్నీ కూడా మనస్ఫూర్తిగా మీ దగ్గర రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. సచ్ ఏ వండర్ఫుల్ జర్నీ. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ద టైం. యా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.